దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 3వ తేదీ మార్చి మాసము 2026 సంవత్సరం. మార్చి కూడా పరిగెడుతుంది కదా. దేవుని మహాకృప మహదేశ్వర్యమును బట్టి ఈరోజు దేవుడు మనతో చెబుతున్న గొప్ప వాగ్దానం, మీ పరలోకము ముందున్న తండ్రి మీ పాపములు క్షమించును. లేకపోతే పరలోకమందున్న తండ్రి మీ పాపములు క్షమించును. మార్కు సువార్త 11వ అధ్యాయం 26వ వచనం. పూర్తి వచనము, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. అయితే ఇది 25, 26 రెండు కలిపి ఉన్నాయి. మనం ఈరోజు చదువుతున్న ఇంగ్లీష్ వెర్షన్ ESV, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్. మార్క్ చాప్టర్ 11 verses 25 and 26 కూడా సేమ్ అన్నమాట. వెనెవర్ యూ స్టాండ్ ప్రేయింగ్, అయితే మీరు ఎప్పుడు ప్రార్థన చేయాలని మీరు నిలబడినా, ఫర్గివ్, క్షమించండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ అగైన్స్ట్ ఎనీవన్, మీకు విరోధము ఎవరి మీద ఉన్నా వారిని క్షమించండి. సో దట్ యువర్ ఫాదర్ ఆల్సో హూ ఈజ్ ఇన్ హెవెన్ మే ఫర్గివ్ యూ యువర్ ట్రెస్పాసెస్. దీనిని బట్టి మీ పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. ఎలా నేర్చుకోవచ్చు ఈ వాక్యము? ఒక్క మాట. ఈ వాక్యాన్ని ఏమని చెప్పొచ్చు మనము? ప్రార్థనకు కొన్ని సూత్రాలు. ఎలాగా? ప్రార్థనకి కొన్ని సూత్రాలు. ఏం చెప్పారు యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో? మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం, నీ పొరుగు వానిని ప్రేమించు, నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు. అవును, ఓకే. నేను మీతో చెప్పున్నదేమనగా, వాట్ గాడ్ వాంట్స్ టు సే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యండి. అంటే మీరు ఎవరికి? ఆదాము ఉన్నాడు, అబ్రహాము ఉన్నాడు. ఇప్పుడు ఆదాములో దేవుడు నిన్ను నన్ను చూస్తే పాపమునకు దాసులుగా, పాపమునకు బీజముగా, దుర్బీజము నుండి పుట్టినవారు. అయితే అబ్రహాములో దేవుడు నిన్ను నన్ను చూస్తే విశ్వాసమునకు బీజముగా, విశ్వాసమునకు తండ్రిగా ఉన్న అబ్రహామును బట్టి దేవుడి యొక్క తీర్పు మన మీద. అంటే ఇటు ఆదాము దేవుని కుమారుడు అయితే అబ్రాహాముని తీసి దేవుడు ఆ యొక్క విశ్వాసులకు తండ్రిగా చేస్తే, విశ్వాసమును బట్టి తాను మృతతుల్యుడైనప్పటికీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మకమైన వాడు అని తలంచి, తాను విశ్వాసమును బట్టి ఆ యొక్క వాగ్దానమును నమ్మి, ఇక కడపటి ఆదాము క్రీస్తు యేసు ప్రభుల వారు. ఈయన ద్వారా ఒకవేళ దేవుడు మనల్ని చూస్తే దేవుని కుమారులుగా స్వీకరిస్తే, అంటే అబ్రహాము ద్వారా విశ్వాసులుగా స్వీకరిస్తే క్రీస్తు యేసు ప్రభువుల ద్వారా కుమారుడిగా. ఎలాగా? ఈ ఈక్వేషన్ సో సింపుల్. ఒకని అవిధేయత వలన ఈ లోకంలోనికి పాపమును హేతువు చేసుకొని మరణాన్ని బట్టి నిత్య నాశనము. అయితే ధర్మశాస్త్రము లేని ఎడల పాపమునకు తీర్పు లేదు. కానీ ధర్మశాస్త్రము ఆజ్ఞను హేతువు చేసుకొని పాపాన్ని బట్టి తీర్పు తీర్చుతుండగా కృపాదానము క్రీస్తు యేసుని బట్టి కలుగుతుంది. కనుక ఇప్పుడు కృపనిచ్చే క్రీస్తు యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? మీరు పరలోకమందున మీ తండ్రికి కుమార్, అంటే నా వలె మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. కారణం ఏంటి? మీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని మాట విన్నారు కదా. అయితే నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ యొక్క ముఖమును తిప్పుకొనవద్దు. 1 మైలు దూరం రమ్మని బలవంతం చేసిన ఎడల 2 మైళ్ళు వెళ్ళు. నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకున్న గోరిని ఎడల నీ పైవస్త్రమును కూడా ఇచ్చివేయము. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కుట్టువానికి ఎడమ చెంప, అంటే కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే ఏ రోజు కూడా నీవు కంటికి కన్ను తీర్పు తీర్చేవాడిగా ఉన్నావు, పంటికి పన్ను తీర్పు తీర్చుగాడిగా ఉన్నావు. ఏ రోజున అయితే నీవు తీర్పు తీర్చక క్షమించే హృదయము కలిగి ఉంటావో, అప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుడు చెడ్డవారి మీద మంచి వారి మీద తన సూర్యుని ఉదయింపచేస్తాడు. కనుక మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకు ఏమి లాభము? కాబట్టి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక ఇప్పుడు పరలోక ప్రార్థన ఎలా నేర్పిస్తున్నాడు?
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. పరలోకమందు ఎలాగున నీ చిత్తము జరుగునో భూమి మీద అలాగు కాదండి. నా హృదయములో అలాగు నా పట్ల నీకు కలిగి ఉన్న ఉద్దేశములు, నా పట్ల నీకు కలిగి ఉన్న తలంపులు, నా పట్ల నీకు కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక క్రీస్తు యేసు నామములో నేను పొందుకోవాలి అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నేను కలిగి ఉన్నప్పుడు, ఏ రోజున అయితే ఈ మనస్సు నేను కలిగి ఉంటానో ఆయన చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు, మంచివాడు సైతము తన యొక్క స్నేహితుని కొరకు ప్రాణం తెగింపవచ్చునేమో, కానీ మీరు చెడ్డవారై ఉండి మీ కొరకు నేను ప్రాణం అంటే ప్రాణము పెట్టే ప్రేమ మనము చూపించాలి అంటే అక్కడ పరలోక ప్రార్థనలో మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన అంటే ఈ మాటలు చెప్పిన యేసుక్రీస్తు మనము నేర్చుకున్నాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరి ఎప్పుడూ కూడా రెండు గుంపులు ఉంటాయి. ఒకటి తెలిసి చేసేవారు, రెండు తెలియక చేసేవారు. చాలా సార్లు ఈ రెండు గుంపులు ఎలా ఉంటాయంటే వారి ఇష్టాన్ని బట్టి పోతా ఉంటాయి. వీరి ఇష్టం ఎప్పుడూ ఎలా ఉంటుందంటే వారికి నచ్చినట్లుగా ఉండేవారు, వారిని మెచ్చినట్లుగా ఉండేవారు, వారిని ఎంత లేదు అంత అనే వాళ్ళని ఈ లోకం కోరుతూ ఉంటుంది. కానీ పరలోకపు తండ్రి హెచ్చింపబడాలి అంటే ఆయన నేను ప్రాణం పెట్టుటకు వచ్చి తిని నేను కాళ్ళు కడగడానికి అంటే నేను చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి వచ్చారు. ఆయన అనేకులకు క్రయధనముగా నా ప్రాణము బలియాగముగా ఇవ్వడానికి అంటే ఇక్కడ మనము నేర్చుకోవలసిన ఈక్వేషన్ ఏంటంటే మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించాలి. ప్రార్థనకి సూత్రాలు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమి నేర్పించబడుతుంది? ఈ యొక్క మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుంచి ఇక్కడ ఉన్నాయి. యేసు వారితో ఇట్లా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎందుకని? అక్కడ అంజూరపు చెట్టుని చూచి అది శపింపబడును గాక అని చెప్తాడు. వారు వచ్చి చూచినప్పుడు వేలు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూచి, బోధకుడా నీవు చెప్పవు చూసావా జరిగిందంటే అప్పుడు చెప్తున్నాడు, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుతుమని చెప్పి డౌట్ లేకుండా ఉండినప్పుడు అంటే నువ్వు ప్రార్థన చేస్తుంది, నీకు దొరికింది, దేవుడు ఇచ్చాడు అనే నమ్మకము నీకు కలగాలి. రెండవది, కనుక ప్రార్థన చేయనప్పుడు ఎప్పుడైతే నీకు నమ్మకము ఉంటుందో ఆ నమ్మకాన్ని బట్టి ఆ యొక్క దేవుడు నీ హృదయాంతరంగంలోనికి తొంగి చూస్తున్నాడు కనుక నీ హృదయమును దేవుడు లక్ష్య పెట్టేదే ప్రార్థన. పెదవులతో చెప్పేది ప్రార్థన కాదు, విరిగి నలిగిన హృదయాలతో చేసేది స్తుతియాగపు ప్రార్థన. అంటే ఎప్పుడైతే ఈ ప్రార్థన నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదే, బహుబలము కలిగి ఉంటుంది కనుక ఆ బలము కలిగిన ప్రార్థన నువ్వు చేయాలి అంటే మొట్టమొదట క్షమించాలి. అంటే ఇప్పుడు నువ్వు దేన్ని నమ్ముతున్నట్లు? క్షమాపణని, తీర్పుని కాదు. ఎప్పుడైతే నీవు నమ్మిందే నీకు దొరుకుతుందో, నీవు నమ్మకమైన వాడివి కాకపోయినను నీవు క్షమాపణని నమ్ముతున్నావు అంటే దేవుడు క్షమించేవాడు. క్షమించే హృదయమే ప్రేమించే హృదయం. దేవుడు ప్రేమమయుడు. ఇక ఈ క్షమాపణ ఈజ్ఈక్వల్ టు ఆశీర్వాదం, దీవెన. అంటే అర్థం ఏంటంటే ప్రేమ క్షమిస్తుంది అంటే దీవిస్తుంది అని అర్థం. కారణం ఎప్పుడైతే ఈ లింకులు మనము తెలుసుకుంటామో, ఈ అవగాహన మెచ్యూరిటీ మనలోనికి వస్తుందో అప్పుడు మీ పాపములు క్షమించబడతాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ఈక్వేషనే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? పరిసయ్యుడు, సుంకరి. ఈ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ సుంకరి వలె నేను లేను, నేను నీతిమంతుడు. తీర్పు తీరుస్తూ తన్ని తాను హెచ్చించుకుంటున్నాడు, దేవుణ్ణి తగ్గిస్తున్నాడు. అయితే సుంకరి పాపులలో అని చెప్పి తలదించుకొని అంటే దేవుని సన్నిధిలో ఎవరైతే క్షమాపణ హృదయముతో పట్టుకుని ఈమె విస్తారముగా ప్రేమించను కనుక ఈమె విస్తారమైన పాపములు మనకి తెలియకుండానే అనుదినము చెప్పుతున్నాము, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన విత్ వాట్ మెజర్ యు మెజర్. అంటే నీవు ఏ కొలతతో కొలుస్తావో, ఏ హృదయముతో అడుగుతావో, ఏ హృదయముతో క్షమిస్తున్నావో, ఏమి ఆశిస్తున్నావో, ఈ లోకం ఎప్పుడు కూడా నాకేమి దొరుకుతుంది? ఎప్పుడు కూడా ఈ లోకం చూచే కొలత ఏంటంటే నాకేమి దొరుకుతుంది? మూడే మూడు. ఒకటి గొప్పలు, రెండు గొప్ప కార్యాలు, మూడు గొప్పవి. అంటే ఈ గొప్పలు అనేవి మన చుట్టూ కూడా పెట్టుకుని అందులో మనము జీవించు. కానీ దేవుడు గొప్పల్ని చూడ్డు, గొప్ప కార్యాలని చూడ్డు, గొప్ప పేరుని చూడ్డు, కానీ
దేవునికి కావలసింది గొప్ప హృదయం. ఏ రోజునైతే ఆ గొప్ప హృదయము దేవునికి కావాలో, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు. అంటే ఆ గొప్ప హృదయము దేవుని బట్టి తప్ప మరి దేన్ని బట్టి రాదు. ఏ రోజునైతే దేవుని ప్రేమ నీలో కుమ్మరించబడుతుందో, ఆ ప్రేమని కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. దేవుడు నీకు తోడుగా నడుస్తాడు. కారణం ఏంటంటే ఆయన మంచి వారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. కనుక ఆయనకి తెలుసు ఎవరు ఎటువంటి వారో. ఈ లోకపు అన్యాయపు తీర్పుకు యేసు ప్రభు బలియాగం కావడానికి కారణం ఏంటంటే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్న మాట ఒకవేళ ఈ లోకంలో మరణాన్ని ఇచ్చిన పరలోకపు పునరుద్ధాన శక్తితో యేసు క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించగల. అంటే నీవు నీ హృదయాన్ని జయించాలి అంటే, నీ హృదయము కోరుకుంటున్న తీర్పు కంటే దేవుడు ఆశిస్తున్న క్షమాపణ హృదయంలో ఎక్కువ కావాలి. అంటే క్షమించే హృదయము నీలో కలగాలి అంటే అది సాధన చేయవలసి ఉంటుంది. దానికోసం ఎంతో పట్టుదల కావలసి ఉంటుంది. ఎంతో ప్రేమ ఉంటే తప్ప కీడు చేసిన. ఎగ్జాంపుల్కి తప్పిపోయిన కుమారుడు తనకి కలిగినదంతయో తీసుకొని వెళ్ళిపోయి వేశ్యలతో, వక్ర మార్గంలో, చెడు తిరుగులతో నాశనము చేసుకొని వస్తున్నా కూడా తండ్రి క్షమించే హృదయముతో ఎదురు చూస్తున్నాడు. అంటే ఈ రోజున నీ పరలోకపు తండ్రి నీ చుట్టూ ఉన్న చెడుతనం చేస్తున్న వారి కోసం కాదు, వారితో కలిసిపోకుండా నీవు వారిలో నుండి నీవు రాగలవా? ఏ రోజున మోషే ఆవేశంతో చంపేశాడో, మోషేలో క్షమాపణ హృదయము కలిగేంత వరకు. అయితే ఏ రోజున అయితే 40 సంవత్సరాలు తిరిగి, ఎందుకంటే 40 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు, బహుశా కొంచెం ఎక్కువ అయి ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. ఆ 40 సంవత్సరాలు దాటేటప్పటికి తట్టుకోలేకపోయాడు. ద్రోహులారా అన్నాడు, క్షమించలేకపోయాడు. చాలు పద అన్నాడు. ఇదే స్టెప్ నువ్వు క్షమించాడు. ఏమన్నాడు తెలుసా? తండ్రి పరలోకపు వైభవం నేను చూడగలుగుతున్నాను, అతని ముఖము దేవదూత వలె ప్రకాశించింది. ఈ రోజున దేనిని బట్టి నీవు ప్రకాశించాలని ఆశపడుతున్నావు? మోషే ముఖము ప్రకాశించింది ఒకప్పుడు. ఆ ప్రకాశాన్ని దేవుడు లోకానికి చూపించాలన్నాడు. 40 సంవత్సరాల ట్రైనింగ్, 40 సంవత్సరాలే పనిచేసింది. ఈ రోజున నీవు నేను కన్నీటి లోయల గుండా మనల్ని వదిలిపెట్టేశారా? మనకి తోడు ఉంటూ కూతురు దగ్గరా? మనల్ని ఇంత లేదు అంత అన్న వాళ్ళు ఈరోజు చీ నీవెంత అన్నారా? ఓర్పు కలిగి ఉండు, సహనము కలిగి ఉండు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు ప్రార్థించే ప్రార్థన కంటే అంటే 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 ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతుల మిన్నా అన్నట్లు, సలహాలు చెప్పే పెదవుల కన్నా సహాయంగా తోడు నడిచే చేతులు మిన్నా అన్నట్లు, ఎప్పుడూ చిటికిన వేలని ఎందుకు పట్టుకుంటారో తెలుసా? చిన్నదైన చిటికిన వేలైనా దేవునికి దండం పెడితే అది మొదట ఉంటుంది. అన్నం పెట్టినా కూడా చిటికిన వేలు కలవకుండా నువ్వు తినలేవు. ఏ రోజునైతే నువ్వు చిన్నవాడిగానే చూస్తున్నారా, తక్కువ వాడిగానే చూస్తున్నారా? నీలో క్షమాపణ హృదయము అది కలిగి ఉండడమే దైవత్వము. కీడుకి కీడు, కీడుకి మేలు, మేలుకి కీడు, మేలుకి మేలు. అయితే నీకు కీడు చేసినా కూడా క్షమించే హృదయం నీలో ఏర్పడినప్పుడు నీవు మనీషి అవుతావు, ఋషివైపోతావు. దేవుడు నిన్ను బట్టి పరలోక రాజ్యంలో గొప్ప పండగ చేస్తాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఆయన మహిమ పొందుతాడు. ఇటువంటి వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ కృపాహస్తాలకు, కనికరములకు, ప్రేమకు మా జీవితాలు అప్పగించుకుంటూ ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో వారిలో క్షమించే హృదయము ఏర్పడే కృపను అనుగ్రహించమని మరి ఒకసారి ఒకే ఒకటి ఏమి విత్తుతామో అదే పంట క్షమిస్తున్నాము కనుక క్షమాపణ అనే పంట కోసం యేసునామం దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. షేర్ చేయండి, లైక్ చేయండి. వందనాలు.